ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లిమిట్స్లో అయిపోయినాయి. మనకి లిమిట్స్లో 2 మార్క్స్ 2 వస్తాయి అన్నాను. అంటే 2 + 2 4 వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 5 అండ్ 6 చూడమ్మా ఇప్పుడు ఈ క్వశ్చన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 - cos mx బై 1 - cos nx. ఈ ప్రాబ్లం రావాలి అంటే మనకు చిన్నది రావాలి. ఏది 1 - cos x = 2 × sin² x/2. ఈ ప్రాబ్లం వచ్చేస్తే జస్ట్ ఈ ఫార్ములా రావాలి. ఆ ప్రాబ్లం రావాలి. చూడమ్మా చేస్తాడు ఈ ప్రాబ్లం చేస్తాడు. లిమిట్ extends to 0 1 - cos mx by 1 - cos nx. ఇదంతా x అనుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఏముంది 1 - cos x = 2 × sin² x/2. ఇక్కడ 2 లేకుంటే x/2 వస్తాయి. 2 ఉంది అనుకోండి /2 రాదు. ఇప్పుడు మనం ఈ 1 - cos x అంటే ఇదంతా x అనుకోండి. mx ఇది x ఇది x అనుకోండి. అంటే x వదిలే వస్తాయి 2 × sin² x/2. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 - cos x అంటే 2 × sin² x/2. x బదులు ఏముంది mx/2 బై కింద సేమ్ 2 × sin² x అంటే nx/2. చూడమ్మా ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ sin² mx/2 ఒకటి చూడండి మనం a/b హోల్ స్క్వేర్ ఉంది అనుకో దీని ఏం రాసుకుంటాము a²/b² రాసుకుంటాం. ఒకవేళ a²/b² అంటే ఇలా రాసుకుంటాం. ఇప్పుడు మనం ఈ టర్మ్ sin² ఉంది కదా మొత్తం స్క్వేర్ రాసుకుంటాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin mx/2 హోల్ స్క్వేర్ బై sin nx/2 హోల్ స్క్వేర్ మొత్తం రాసుకుంటాం. ఇప్పుడు చూడండి మళ్ళీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 mx/2 ఉంది కదా m/2 పక్కన రాసుకుంటాం. లోపలనే m/2 sin x బై ఇక్కడ అంతే n/2 sin x. దీనికి హోల్ స్క్వేర్ రాసుకుంటున్నా దీనికి హోల్ స్క్వేర్ ఆల్రెడీ ఉన్నాయి హోల్ స్క్వేర్ రాసుకుంటాం. ఇప్పుడు లిమిట్ 2 ఫంక్షన్లు ఉన్నాయి కాబట్టి 2 ఫంక్షన్లకు లిమిట్స్ అప్లై చేద్దాం. చూడండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 m/2 sin x హోల్ స్క్వేర్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 n/2 sin x హోల్ స్క్వేర్. m/2 ఉంది కదా ఈ m/2 హోల్ స్క్వేర్ బయట రాస్తాయి. అంటే ఏమవుతుంది m/2 హోల్ స్క్వేర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x. మనకు ఫార్ములా ఏముంది లిమిట్ ఎక్స్టెండ్ 0 sin x/x = 1 అవుతుంది. ఇక్కడ x ఉంది కాబట్టి నేను ఏం రాసుకున్నానంటే బై x × x రాసుకుంటా. మళ్ళీ x క్యాన్సిల్ మళ్ళీ sin x కదా దానికోసం ఇక్కడ x × x వేసుకుంటా. అంటే x మళ్ళీ చేసి డివిజన్ చేస్తాం. మళ్ళీ x క్యాన్సిల్ అయితే మళ్ళీ sin x వస్తాయి హోల్ స్క్వేర్ బై కింద సేమ్ అలాగే n/2 హోల్ స్క్వేర్. అంటే దీంట్లో నుంచి దీన్ని కామన్ బయట తీసినప్పుడు ఏముంది చూడండి a × b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు a² × b² రాసుకోవచ్చు కదా అలాగని దీన్ని బయట రాస్తాం. అప్పుడు n/2 హోల్ స్క్వేర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సేమ్ కిందగా sin x లిమిట్ ఎక్స్టెండ్ 0 sin x/x 1. ఇక్కడ sin x ఉంది మనకి ఏం కావాలా x కావాలా x అంటే x మళ్ళీ చేసి డివైడ్ చేస్తున్నాం sin x/x × x. మళ్ళీ x క్యాన్సిల్ అయితే ఈ x క్యాన్సిల్ చేసాను మళ్ళీ sin x వస్తుందా చూడమ్మా ఇప్పుడు a/b హోల్ స్క్వేర్ అంటే a²/b². దీని ఏం రాసుకోవచ్చు m²/2² అంటే 4/n²/4. చూడమ్మా ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 స్క్వేర్ కాబట్టి ఈ x² బయట రాసినాం మనకు sin x/x హోల్ స్క్వేర్ x² బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇక్కడ అంతే sin x/x హోల్ స్క్వేర్ x అంటే మనకు a × b హోల్ స్క్వేర్ అంటే a² b² అంటే x² ఈ x² బయట x² ఈ x² క్యాన్సల్.
చూడమ్మా ఇప్పుడు m square by 4 by n square by 4 చూడమ్మా లిమిట్ x and 0 sin x by x లిమిట్ x and 0 sin x by x ఎంత ఉంది 1 అంటే ఇది 1 అవుతుంది 1 by కింద లిమిట్ x and 0 sin x by x స్క్వేర్ తో పని లేదు స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ కదా వచ్చేది లిమిట్ x tends to 0 sin x by x అవుతుంది 1 అంటే లిమిట్ x tends to 0 sin x by x అంటే ఏ ఫార్ములా ఉంది 1 ఆ ఫార్ములా ఉంది కాబట్టి దాని అంటే 1 చూడమ్మా m స్క్వేర్ బై 4 ఇంటూ 1 అంటే 1 n స్క్వేర్ బై 4 అంటే 1 వస్తాయి ఇక్కడ n బై 4 ఉంది అవతల పోతే చేంజ్ అవుతుంది అంటే m స్క్వేర్ బై 4 ఇది అవతల చేంజ్ అవుతామ్మా న్యూమరేటర్ డినామినేటర్ ఉంది డినామినేటర్ న్యూమరేటర్ అంటే ఇంటూ 4 బై n స్క్వేర్ 4 4 క్యాన్సిలింగ్ అవుతుంది మనకు m స్క్వేర్ బై n స్క్వేర్ అయిపోయి 2 మార్క్స్ అయిపోయింది ఎంత ఇది చూడు 2 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి చేశాను ఇప్పటివరకు ఈ మెథడ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ చూడమ్మా లిమిట్ ఎక్స్టెన్స్ ఇన్ఫినిటీ అంటున్నాడు ఇన్ఫినిటీ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఈ ప్రాబ్లం అయిపోయింది నెక్స్ట్ ఈ ప్రాబ్లం చెప్తున్నాను ఇన్ఫినిటీ అంటే నేను చెప్పాను ఎక్స్ అంటే న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఎక్స్ ఏది హైయెస్ట్ పవర్ ఉంటే అది కామన్ తీయాలి ఇప్పుడు చూడమ్మా ఈ ప్రాబ్లం చేస్తాను ఏమని చూడండి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ ప్రాబ్లం చేస్తానమ్మా 8 mod x ప్లస్ 3x బై 3 mod x మైనస్ 2x ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా mod x అనేది mod x అంటే రెండు అడ్డుగీతలు ఉంటాయి కదా దాన్ని మనం మాడ్ అంటాం mod x అంటే చూడమ్మా ఈ mod x ఈ mod x ను మనము 2 కేసులు తీసుకుంటాం x ప్లస్ x అని ఒకసారి మైనస్ x అని ఒకసారి అంటే mod అనేది రెండు అడ్డుగీతలను మాడ్ అంటాము mod x అంటే x ప్లస్ ఆర్ మైనస్ అని మీనింగ్ ప్లస్ ఆర్ మైనస్ మీనింగ్ అంటే ఏంటి ఒకసారి పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం ఒకసారి నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం అంటే పాజిటివ్ వాల్యూ ఎప్పుడు తీసుకుంటాం అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ప్లస్ ఎక్స్ అని ఈ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే మైనస్ ఎక్స్ తీసుకుంటాం అది ఒకటి గుర్తుపెట్టుకోండి mod x అంటే మీనింగ్ ఏంటంటే ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ తీసుకుంటాము ప్లస్ ఎక్స్ ఎప్పుడు తీసుకుంటాం అంటే ఎక్స్ వాల్యూ ఎక్కువ ఉంటాయి ఏ దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు మైనస్ ఎక్స్ ఎప్పుడు తీసుకుంటాము ఎక్స్ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ప్లస్ ఎక్స్ అని ఎక్స్ లెస్ దాన్ 0 అయితే మైనస్ ఎక్స్ సార్ నాకు ఇదంతా అర్థం లేదు నాకు అర్థం కావాలంటే వదిలేసాము ఏం లేదు mod x అంటే ఎప్పుడైనా సరే పాజిటివ్ వాల్యూ తీసుకో అంటే mod x అంటే mod అంటే ఏంటి రెండు అడుగుతులు ఉంటాయి కదా అది ఉంటే పాజిటివ్ వాల్యూ తీసుకో అంతే చాలు చూడమ్మా ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ mod x అంటే ఏమన్నా ప్లస్ ఎక్స్ అంటే 8x ప్లస్ 3x బై 3 ఇంటూ mod x అంటే x మైనస్ 2x లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఇలాంటి ప్రాబ్లం లిమిట్స్లో అమ్మా జస్ట్ చూస్తేనే మనం ఆన్సర్ పెట్టచ్చు ఎంసెట్ ఇలాగ అడిగేది చూడండి లిమిట్ ఎక్స్టెన్స్ ఇన్ఫినిటీ 8x ప్లస్ 3x మైనస్ 2x అంటే ఆన్సర్ చూసినప్పుడే పెట్టచ్చు ఇట్లా ఇక్కడ చూడండి లిమిట్ ఎక్స్టెన్స్ ఇన్ఫినిటీ లిమిట్ 11x క్యూబ్ మైనస్ 3x ప్లస్ 4 బై 13x క్యూబ్ మైనస్ 5x మైనస్ 7 చూసినప్పుడు ఆన్సర్ పెడతా ఉంటే నీకేం చెప్పాను ఇన్ఫినిటీ కనబస్తే హైయెస్ట్ పవర్ ఏది ఉందో అది ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంది 3 క్యూబ్ ఇక్కడ సారీ ఇక్కడ ఎక్కడ ఉంది ఎక్స్ క్యూబ్ ఇది ఎక్స్ క్యూబ్ ఉంది ఏది క్యూబ్ తీసుకుంది దాని ఆన్సర్ అంటే 11/3 ఆన్సర్ దీనికి ఏమవుతుందంటే 11/13 వస్తాయి చూడమ్మా ఇప్పుడు ఏం చేస్తామమ్మా 8x ప్లస్ 3x 11x బై 3x 2x పోతాయి ఈ ఎక్స్ క్యాన్సిల్ చేయము అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 11 మనము లిమిట్ అప్లై చేయాలంటే ఏ టర్మ్ ఉండాలా ఎక్స్ టర్మ్ ఉండాలి ఇది ఎక్స్ టర్మ్ ఉందే ఎక్స్ టర్మ్ లేదు అయిపోయా ఆన్సర్ ఎంత 11 అంటే లాస్ట్ ఆన్సర్ 11 అది ఎంత సింపుల్ చూడు 2 మార్క్స్ ఎంత చాలా సార్లు ఇది అడగండి ఈ ప్రాబ్లం చాలా సార్లు 2 మార్క్స్ అడిగాడు చూడమ్మా ఈ ప్రాబ్లం చూడండి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 11x క్యూబ్ మైనస్ 3x ప్లస్ 4 బై 13x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ మైనస్ 7 చెప్పా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంతకుముందు చేసిన మాత్రంలో లిమిట్ ఎక్స్టెన్స్ 0 లిమిట్ ఎక్స్టెన్స్ టు 5/2 లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 పెట్టుకుంటాం ఇన్ఫినిటీ కనపచ్చినప్పుడే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ కనపచ్చిందే న్యూమరేటర్ అయినా సరే డినామినేటర్ అయినా సరే ఏది హైయెస్ట్ పవర్ ఉందో దాన్ని ఫస్ట్ కామన్ చేయాలి చూడమ్మా
లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ క్యూబ్ పవర్ హైయెస్ట్ కాబట్టి ఎక్స్ క్యూబ్ కామన్ తీయం. ఇప్పుడు వస్తుంది 11 మైనస్ 3x బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 4 బై ఎక్స్ క్యూబ్ అంటే ఏది కామన్ ఇస్తాం అది ఉంటుంది బై ఇక్కడ ఎక్స్ క్యూబ్ కామన్ పవర్ ఏది హైయెస్ట్ పవర్ ఉంది ఎక్స్ క్యూబ్ దీని ఎక్స్ క్యూబ్ కామన్ అప్పుడు వస్తుంది 13 మైనస్ 5x స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 7 బై ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. చూడమ్మా ఇక్కడ ఎక్స్ క్యూబ్ అంటే ఏంది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఈడ ఒక ఎక్స్ క్యాన్సిల్ చేద్దాం ఈడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మా ఈడ ఎక్స్ స్క్వేర్ ఈడ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ ఇంకా రిమైన్ చూడమ్మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 11 మైనస్ ఈడ ఎక్స్ క్యూబ్ లో ఒక ఎక్స్ పోయింది అంటే ఏమండి 3 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 బై ఎక్స్ క్యూబ్ బై 13 మైనస్ ఈడ ఎక్స్ క్యూబ్ లో ఎక్స్ స్క్వేర్ పోయింది అంటే ఎక్స్ ఉంటాయమ్మా 5 బై ఎక్స్ మైనస్ 7 బై ఎక్స్ క్యూబ్. అసలు చూడమ్మా లిమిట్ ఎక్స్టెండ్స్ ఇన్ఫినిటీ ఇప్పుడు ఎక్స్ ప్లేస్ ఏమన్నా లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ అప్లై చేయాలంటే ఇన్ఫినిటీ అంటే ఏంది జీరో అని మీనింగ్ అంతే సింపుల్. ఇన్ఫినిటీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 11 మైనస్ 3 బై ఎక్స్ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ స్క్వేర్ ప్లస్ 4 బై ఇన్ఫినిటీ క్యూబ్ బై చూడమ్మా ఇక్కడ 13 మైనస్ 5 బై ఎక్స్ ఎక్స్ అంటే ఏమా ఇన్ఫినిటీ మైనస్ 7 బై ఇన్ఫినిటీ క్యూబ్. ఇన్ఫినిటీ అంటే ఏంది నా జీరో అని చెప్పిన ఇన్ఫినిటీ అంటే జీరో అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ చూడమ్మా 11 మైనస్ 3 బై 0 ప్లస్ 4 బై 0 బై 13 మైనస్ 5 బై 0 మైనస్ 7 బై ఇన్ఫినిటీ లిమిట్ అప్లై చేసినాం ఇంకా లిమిట్ రాయకూడదు అంటే ఏమొస్తుంది చూడమ్మా మనకు 11 మైనస్ 3 బై 0 0 ప్లస్ 4 బై 0 0 బై 13 మైనస్ 5 బై 0 0 మైనస్ 0 అంటే ఏమో 11 బై 13 చూడ ఆన్సర్ వచ్చిందా 11 బై 13 అంటే ఎంసెట్ బిట్లో అయినా సరే లిమిట్స్ చేయాలంటే ఫస్ట్ ఐపీ బాగా వచ్చింది ఐపీ వస్తే చూసినప్పుడు ఇప్పుడు ఇన్ఫినిటీ కనిపిస్తేనే ఆన్సర్ పెట్టచ్చు ఓకేనా చూడు 11 బై 13. నెక్స్ట్ ఇది ఈ ప్రాబ్లం చెప్పాను మీకు రేషనల్ చేయాలని చెప్పాను చేస్తా చూడు ఒకసారి ఈ ప్రాబ్లం కూర్చొని మీకు ఆల్రెడీ చెప్పా రూట్ కనబచ్చిందా మనకు ఖచ్చితంగా రేషనల్ చేయాలి. రేషనల్ అంటే ఏం చెప్పిన న్యూమరేటర్కు డినామినేటర్కు అతను ఏది ఇస్తాడో దాంతో మడిగించేసి డివిజన్ చేయాలని చెప్పి ఈ ప్రాబ్లం చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఏ దాంతో న్యూమరేటర్తో రేషనల్ చేయాలా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఇక్కడ మైనస్ వచ్చింది ఏముంది ప్లేస్ చేస్తాం చూడమ్మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ మైనస్ కదా ఏం చేస్తాం ప్లేస్ చేయాలి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 చూడమ్మా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే మనకు ఫార్ములా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని రాయొచ్చు అంటే మనకి ఏముంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 చూడమ్మా ఏ స్క్వేర్ అంటే ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకేం మిగిలింది మనకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 బై ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 కు మైనస్ 1 క్యాన్సల్ ఎక్స్ ఈడ ఎక్స్ కి క్యాన్సల్ అయిపోయింది ఇంకేముంది మనకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 లిమిట్ అప్లై చేయాలా లిమిట్ అప్లై చేయలేదు ఎక్స్ ప్లస్ నెంబర్ రాస్తావు 0 లిమిట్ అప్లై చేసిన వరకు లిమిట్ రాయకూడదు బాగా గుర్తుపెట్టుకోండి లిమిట్ అప్లై చేసినాక లిమిట్ రాయకూడదు ఇప్పుడు ఎక్స్ ప్లస్ రాస్తావు 0 రాస్తావు అంటే చూడమ్మా 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ రాస్తామ్మా 0 ప్లస్ 1 గుర్తుపెట్టుకో 1 ఇంటూ 0 0 1 ప్లస్ 0 1
1 ప్లస్ 0 1 రూట్ 1 1 అంటే 1/1 ప్లస్ 1 అంటే ఏంది మా 1/. అయిపోయింది. మీరు రాసేటప్పుడు లాస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇట్లా డైరెక్ట్ ఆన్సర్ రాయకుండా లాస్ట్ ఈ క్వశ్చన్ రాసి అంటే ఈ క్వశ్చన్ మొత్తం రాయాలి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇట్లా రాస్తే నీట్గా మనకు 2 మార్క్స్ వేస్తాడు. జస్ట్ ఆన్సర్ ఒకటి కాకుండా ఇది పెట్టి మనం ఒక స్కెచ్ ఇట్లా నీట్గా పెడితే 2 మార్క్స్. లిమిట్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పేశాను. ఖచ్చితంగా మనకు 2 + 2 4 మార్క్స్ వస్తాయమ్మా. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఎవడో లిమిట్ ఎక్స్ టెండ్స్ 0 సైన్ ఆఫ్ a ప్లస్ బిఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ బిఎక్స్ బై ఎక్స్. ఇది 2 మార్క్స్ 4 మార్క్స్ అవ్వచ్చు. 2 మార్క్స్ ఎక్కువ అడుగుతున్నాడు అమ్మా. మనకి ఈ ప్రాబ్లం అంటే ఒకే ఒకటి చూడండి అమ్మా. ఇక్కడ ఎలా ఉంది, సైన్ ఆఫ్ ఇదంతా ఏ అనుకోమ్మా మైనస్ ఇదంతా బి అనుకోమ్మా. అంటే సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా రావాలి మనకు. సైన్ ఏ మైనస్ సైన్ బి అంటే 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బై 2. ఆ ఫార్ములా సేఫ్ 2 మార్క్స్ చాలా ఈజీ అమ్మా. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి అంటే 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బై 2. అదే సీలు వచ్చాయనుకో అంటే 2 కాసులు వచ్చాయనుకో -2 కాసులు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాబట్టి ఈ ఫార్ములా అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఏ మైనస్ సైన్ బి 2 కాస్ ఏ ప్లస్ ఏ అంటే ఏంటమ్మా ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ బి అంటే ఏముందమ్మా ఏ మైనస్ బిఎక్స్ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏ అంటే ఏంటమ్మా ఏ ప్లస్ బిఎక్స్ మైనస్ బి మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి మనం. ఏ మైనస్ బిఎక్స్ బై 2 బై ఎక్స్. ఎక్స్ మర్చిపోకూడదు మన వాళ్ళు ఎక్స్ మర్చిపోతారు. ఈ ఫార్ములా రాస్తేనే అయిపోయా, మనం ఏదో పొడి చేసినామని ఎక్స్ మర్చిపోతారు. ఎక్స్ మర్చిపోకూడదు, ఎక్స్ ఇంపార్టెంట్. ఎక్స్ రాకుండా మనకు ఆన్సర్ రాదు, ఎక్స్ రాయాలి. చూడమ్మా ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 2 కాన్స్టెంట్ కదమ్మా 2 ముందు రాసేమ్మా. అప్పుడు కాస్ ఆఫ్ చూడమ్మా ఇక్కడ ప్లస్ బిఎక్స్ మైనస్ బిఎక్స్ క్యాన్సల్ ఏ ప్లస్ ఏ 2a బై 2 నెక్స్ట్ సైన్ ఆఫ్ ఇక్కడ ఏ ప్లస్ బిఎక్స్ ఇక్కడ మైనస్తో మడిగేయాలి ఎందుకంటే మైనస్ ఉంది మైనస్ ఏ మైనస్ ఆ మైనస్ ప్లస్ బిఎక్స్ బై 2 బై ఎక్స్ మర్చిపోకూడదు, ఎక్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. ఇంకా చూడము మనకు 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 కాస్ 2a బై 2 సైన్ ఆఫ్ చూడమ్మా బిఎక్స్ ప్లస్ బిఎక్స్ 2bx బై 2 బై ఎక్స్. ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ అవుతామా. ఇప్పుడు చూడమ్మా కాస్ ఏ అంటే 2 ఇంటూ కాస్ ఏ ఈ లిమిట్ అది దీనికి అప్లై చేయాలి. ఎందుకు ఇక్కడ కాస్ ఏలో మనకు ఎక్స్ టర్మే లేదు అంటే ఓన్లీ కాస్ ఏ ఉంది. అప్పుడు ఎక్స్ టర్మే అయినప్పుడు లిమిట్ ఏం అప్లై చేస్తాం కాబట్టి ఈ టర్మ్కు లిమిట్ అప్లై చేస్తాం. ఏ టర్మ్ అవసరం దీనికి అప్లై చేస్తాం అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఇక్కడమ్మా ఈ 2కు 2కు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది బిఎక్స్ బై ఎక్స్. ఇప్పుడు చూడు మనకు ఆల్రెడీ నేను చెప్పా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ బదులు ఏబి కానీ 1 2 ఆర్ 3 4 ఏదైనా వస్తుందని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనకి ఏంది లిమిట్ ఎక్స్ టెండ్స్ 0 సైన్ బిఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే 2 ఇంటూ కాస్ ఏ ఇదంతా ఏమవుతుంది బి అంటే ఏమవుతుంది మన లాస్ట్ 2b కాస్ ఏ ఆన్సర్ అయిపోయింది. ఒకవేళ సార్ నాకు ఇది ఫార్ములా రాదు అంటే ఏం చేస్తాం అంటే చూడమ్మా 2 కాస్ ఏ అంటే ఆర్మా బి కాన్స్టెంట్ కదా బి ముందర రాసాము. బి ముందర రాసామవుతుంది నీకు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 బి వెళ్ళిపోయింది మనకి సైన్ ఎక్స్ బై ఈఎక్స్. చూడమ్మా 2 ఇంటూ బి కాస్ ఏ లిమిట్ ఎక్స్ టెండ్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ ఎక్స్ టెండ్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంతా 1 ఇది అంతా 1 అంటే 2b కాస్ ఈ మెథడ్ చేసుకో అట్లా చేసుకో ఇట్లా చేసుకో. డైరెక్ట్ ఇది వస్తే బి అని రాస్తావు రాకుంటే ఇది రాసుకో. 2 మార్క్స్ ఇంపార్టెంట్.